శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో బుధ రవి శుక్రులు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో శనిగారు, రాహు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశి నుంచి మీనరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలు మాత్రమే మారి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను చూస్తే బుధ శుక్ర రవిలు ముగ్గురు ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ఉండగా, శుక్రాచార్యుల వారికి కూడా అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా, రవి గారికి అది సమక్షేత్రం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా మంచి కలయిక ఇది అని చెప్పచ్చు. అయితే మూఢమి జరుగుతూ ఉంటుంది రవి శుక్రుల సంయోగం కారణంగా. అలాగే వారాంతంలో చంద్రుడు రాహుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏ రాసుల వారికి అనేది తెలియజెప్పుకుందాము. అయితే అన్ని రాసుల వారు కూడా ఈ చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగా అలజడులు, ఎండ వేడిమి, ఈదురుగాలులు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం ఇదేమన్నా అతలాకుతలం అవుతోందా, ఏమన్నా ఇబ్బందులు కనబడుతున్నాయా, శాంతి భద్రతలకి లోపం కనిపిస్తోందా అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే అల్లర్లు, అలజళ్ళు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉంటుంది. అలాగే దైవ బలాన్ని ఇస్తూ ధనం యొక్క పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఏ ఏ రాసుల వారికి అనేది మనము అన్ని రాసుల గురించి చెప్పుకునేటప్పుడు రాసుల్లో చెప్పుకుందాము. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి 23 జూన్ నుంచి 29 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, వీరికి 3 గ్రహాల యొక్క స్థితి ఉత్తమ ఫలితాలని ఇస్తోంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే శనిగారు కానీ, రాహు కానీ, గురువుగారు కానీ, కేతువు కానీ 4 ప్రధాన గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వీరు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ముందర బాగున్న ఫలితాలు ఏవి అంటే, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. లాభంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. అంటే 3 గ్రహాల స్థితులు చాలా బాగున్నాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలతో కాలక్షేపం చేయడము, పబ్లిక్ రిలేషన్ని చక్కగా పెంపొందించుకోవడము, ప్రజా ఆకర్షణని పెంచుకోవడము, ప్రజలకు మీరు ఉపయోగపడే పనులు చేయడము, తద్వారా వారి వల్ల కూడా మీరు ఉపయోగాలు పొందడము, ఇట్లాంటి ఫలితాలన్నీ చాలా చాలా బాగున్నాయి. ఉద్యోగం విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. మీకు లాభం అనేది ఎక్కడ ఉన్నది అంటే మీ మౌనంలోనే ఉన్నది. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉన్న కారణం చేత ఫలితాలు మీరు అందుకోబోయే సమయంలో ఈ మౌనంగా ఉండడం వల్ల మీ మీద ఇంకా గుడ్ ఇంప్రెషన్ పెరిగిపోయి చక్కటి ఫలితాలు ఇచ్చేస్తారు ఇచ్చే వాళ్ళందరూ కూడా. పబ్లిక్ రిలేషన్లో ఎప్పుడూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. నోటి మాట ద్వారా కానీ, ఒక చూపు ద్వారా కానీ, ఒక చేష్ట ద్వారా కానీ మీ వ్యతిరేకతని ప్రదర్శించారంటే అది పట్టుకుంటారు ప్రతి వాళ్ళు. కాబట్టి ఇక్కడ పూర్తి మౌనంగా ఉండండి.
మీరు మౌనంగా ఉండడం వల్ల ఏ ఎక్స్‌ప్రెషను ఉండదు. ఓర్పు పట్టి ఉన్నారనే అనుకుంటారు ఎవరైనా. ఇది అన్ని విధాలా చాలా మంచిది. దశమ స్థానంలో బంధనం కలుగుతోంది. ముందరే అక్కడున్నది రాహు గారు. చాలా మాయని సృష్టిస్తారాయన. ఏది ఇది జరిగిపోతుంది మనకి, ప్రమోషన్ వస్తుంది మనకి అన్న చోట ప్రమోషన్ ఇవ్వరు. మనకి ప్రమోషన్ రాదు, ఏమి రాదులే, మనం మనం ఇంతే అనుకుని నిరాశతో ఉన్న వాళ్ళకి కాస్త ఆశాజనకంగా ఏదో ఒక మంచి ఫలితాన్ని ఇస్తారు. అంటే మనం ఏదైతే ఊహిస్తూ ఉంటామో దానికి ఆపోజిట్‌గా జరుగుతుంది. దానికి తోడు బంధనంలో గూడా ఉన్నారాయన. ఇచ్చేది ఫ్రీగా ఇవ్వలేరు. మంచిని ఫ్రీగా ఇవ్వలేరు, చెడుని ఫ్రీగా ఇవ్వలేరు. అంటే చెడ్డ ఫలితం ఫ్రీగా ఇవ్వకపోవడం వల్ల చెడు తగ్గుతుంది. మంచి ఫలితం పూర్తిగా ఇవ్వలేకపోవడం వల్ల మంచి తగ్గిపోతుంది. ఇక్కడ మీరు ఏది ఆశిస్తున్నారో దానికి భిన్నంగా జరుగుతుంది. ఇన్ని గందరగోళాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది బంధనము, పాపార్గళ, దశమంలో రాహువు, ఇన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి పూర్తి మౌనంతో ఉండండి. ఉద్యోగస్తులు మరీ మరీ మౌనంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థుల విషయంలో గూడా చాలా కష్టం అనేది కనిపిస్తూ ఉంది. శారీరక కష్టము, మానసికంగా విపరీతమైన ఆలోచనలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ కూడా మీరు ఒక యోగాతో సంయమనం చేసుకోండి. యోగా చేసినందువల్ల మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది. ఆత్మ సంయమనం కలుగుతుంది. ఇది ఇప్పుడు మిథున రాశి వారికి చాలా అవసరంగా కనిపిస్తూ ఉంది కాబట్టి చక్కగా యోగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉంటాయి. స్థానచలనం సూచన జరుగుతూ ఉన్నది. అలాగే మీరు దైవ కార్యాల మీద ఎక్కువ ధనం ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. సంతాన విషయంలో మీకు చాలా చక్కటి ఆత్మసంతృప్తి కలిగించే విధంగా మీ సంతానం యొక్క పరిస్థితులైనా, వారి యొక్క ప్రవర్తనైనా, వారు మీకు ఇచ్చేటటువంటి సహాయ సహకారాలైనా ఇవన్నీ ఉండబోతూ మీకు చాలా సంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే రుణాలు తీరే విషయంలో చాలా వరకు మీరు ఇక్కడ రుణాలు తీర్చుకోగలుగుతారు. అంటే ఆదాయం చాలా బావుందా అంటే ఆదాయం బానే ఉంది. లాభాలున్నాయి. మీరు ఊహించిన దానికన్నా కొద్దిగా తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అప్పు తీరేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మీరు జాగ్రత్తగా వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే మీ జీవితం నడుస్తూ ఉంటుంది. చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటారు మిథున రాశి వారు కాబట్టి. ఈ మిథున రాశి వారికి ఇక ఇతరత్రా భయాలైతే లేదు. కాకపోతే గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉన్న కారణం చేత మీరు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అందున దుర్గాదేవి స్తోత్రము, రాహుగ్రహ స్తోత్రము మరింత భక్తి ప్రపత్తులతో చేయవలసిందిగా కూడా మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మారిన గ్రహస్థితుల రీత్యా బుధుని యొక్క స్థితి సంచారము చాలా బాగున్నాయి. చంద్రుని యొక్క సంచారం కూడా దశమ స్థానంలోకి వచ్చి చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే ఈ రెండు ఫలితాలు కూడా మంచి మార్పులు, గ్రహస్థితులు మారిన కారణం చేత వచ్చినటువంటి మేలైన ఫలితాలుగా తెలియజెప్తూ మిథున రాశి వారికి చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత సంతోషంతో ఉండవలసిందిగా సూచన చేస్తూ నమస్కారం.